మందార మొక్క ఆకులన్నీ కూడా పసుపు రంగులోకి మారిపోయి మొక్క డల్గా అయినప్పుడు మనం ఎలాంటి ఫర్టిలైజర్ ఇచ్చి మరి తిరిగి మొక్కను బతికించుకోవాలనేది ఈరోజు నేను మీకు వీడియోలో క్లియర్గా షేర్ చేస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మందార మొక్కలు హెవీ ఫీడర్ ప్లాంట్స్ అండి. చక్కగా టైంకి మనం వాటికి ఫీడింగ్ చేస్తేనే మంచిగా పూలు అయితే పూస్తాయి మన గార్డెన్లో. మందార మొక్కలు అనగానే ఎక్కువ వీటికి చీడపీడలు ఎక్కువ వస్తాయి అని చెప్పి చాలామంది భయపడుతుంటారు. అట్లా ఏం లేదండి. వారానికి ఒకసారి మనం మంచి ఆర్గానిక్ స్ప్రేస్ మనం స్ప్రే చేసినట్టయితే మన హోమ్ మేడ్ ఇంట్లోనే తయారు చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు. అట్లా స్ప్రే చేయడం వల్ల మరి ఎటువంటి పెస్ట్ ప్రాబ్లం అనేది ఉండకుండా ఉంటుంది మన గార్డెన్లో. మరి మంచిగా పూలు అయితే చాలా బాగా పూస్తాయి. మనకు ఎట్లయితే నర్సరీస్లో ఉన్నప్పుడు పూస్తాయో మంచి సైజులో కానీ, మీరు నా మొక్కలు చూస్తూనే ఉన్నారు కదా, మంచి సైజు కానీ కలర్ కానీ చాలా బాగా పూస్తాయి. మరి ఇట్లా మనం రకరకాలుగా మనకి ఎన్ని వెరైటీస్ కావాలో అన్ని మనం తెచ్చి మన గార్డెన్లో పెట్టుకోవచ్చు. కొన్నిసార్లు మొక్కలన్నీ ఇట్లా పచ్చగా ఉండకుండా ఎల్లో కలర్గా, ఇంకా చెప్పాలంటే లైట్ గ్రీన్ కలర్లో కూడా మారిపోతూ ఉంటాయి. మరి ఎందుకు ఇలాంటి సమస్య వస్తుంది అనేది ఇప్పుడు మనం చూసుకుందామండి. మరి నా మొక్క అయితే ఒకటి అదే విధంగా అయింది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ మొక్కను మీరు గమనించినట్టయితే మీకు రెండు రకాలుగా ఆకులు కనిపిస్తాయి, మూడో రకం ఆకు కూడా కనిపిస్తుంది. చూపిస్తాను నేను మీకు. ఇవి కొన్ని వచ్చేసి పసుపు రంగులోకి మారిపోయినాయి ఆకులు కంప్లీట్గా. చూడండి, పసుపు కలర్గా చూడండి ఇవన్నీ కూడా. మరి కొన్ని వచ్చేసి లైట్ గ్రీన్గా మారినాయి. ఇది వచ్చేసి పసుపు రంగులోకి మారింది. ఇవి చిన్న ఆకులే అండి, అంటే కొత్త ఆకులే. ఇవి పాత ఆకులు ఏం కాదు ఇట్లా మారిపోవడానికి. కొన్నిసార్లు ఆకులు పాత అయినా కూడా మరి పసుపు రంగులోకి మారుతాయి కదా, అట్లా కాదు ఇవి. మరి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి లైట్ గ్రీన్ కలర్ కింద మారిపోయినాయి. వీటిలో ఇట్లా మనకు ఇట్లా అవేంటి వెయిన్స్ అనేటివి కనిపిస్తున్నాయి, నరాల్లాగా కనిపిస్తున్నాయి కదా. ఆకు పైన లైట్ గ్రీన్ కలర్గా మారి ఈ విధంగా కనిపిస్తున్నాయి. కొన్ని వచ్చేసి గ్రీన్గా కూడా ఉన్నాయి, డార్క్ గ్రీన్గా కూడా ఉన్నాయి. కొన్ని చాలా తక్కువ ఆకులు ఉన్నాయి. ఇగో చూడండి, ఇట్లా తక్కువగా ఇంత గ్రీన్ కలర్ అయితే ఉండాల్సింది ఆకులు. మరి ఈ విధంగా ఎందుకు మారిపోయినాయి అంటే, మరి వీటికి ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే పసుపు రంగులోకి మారిపోవడానికి మనము వాటరింగ్ టైంకి చేయకపోవడం, లెస్ వాటరింగ్ చేయడం వల్ల మరి ఆకులు అయితే ఈ విధంగా పండుబారిపోతాయండి. మరి ఈ సమస్య వచ్చిందంటే టైంకి వాటర్ వాటికి అందలేదన్నట్టు అర్థము. నెక్స్ట్ వచ్చేసి ఈ లైట్ గ్రీన్ కలర్ కింద అంటే అవి కూడా ఎల్లోయిష్గా అయిపోతాయి ఇంకా ఆకులు. మీకు ఇందులో చూపించినాను కదా, సెకండ్ చూపించిన ఆకు. మరి ఎందుకు అవి అట్లా గ్రీన్ కలర్గా మారిందంటే వాటికి ఐరన్ ఇంకా మెగ్నీషియం డెఫిషియన్సీ ఉండడం వల్ల ఈ ఆకులు ఈ విధంగా మారిపోతాయి. మరి వీటికి మంచిగా మనము ఐరన్ ఇంకా మెగ్నీషియం ఉన్నటువంటి ఫర్టిలైజర్ని మనం అందించినట్టయితే మరి తిరిగి మొక్క కోలుకుంటుందండి. మరి అన్ని ఆకులు తీసేయాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ ఎల్లోగా అయిపోయిన ఆకులు మాత్రమే, ఇంకా ఇవి పసుపు రంగులోకి కంప్లీట్గా మారిపోయిన ఆకులను మనం ఏం చేయలేము. అవి ఎట్లాగో రాలిపోతాయి. రాలిపోక ముందే మనం తీసేయడం వల్ల కొంచెం మొక్కకి ఎనర్జీ సేవ్ అవుతుంది. ఇంకా మిగతా ఆకులన్నీ కూడా కుదురుకునేటివి ఉన్నాయి కదా లైట్ గ్రీన్వి, వాటికి ఎనర్జీ సేవ్ అవుతుంది అనమాట. అందుకని ఈ పసుపు రంగులో ఉన్న ఆకులన్నిటిని కూడా నేను నెమ్మదిగా అన్ని కూడా తీసేస్తున్నాను. చూడండి, అయితే ఈ విధంగా మనకు మొక్క ఎప్పుడు పచ్చగా ఉండాలంటే ఎన్పీకే అనేది చాలా ఇంపార్టెంట్. మొక్కకి నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం ఈ మూడు కలిగిన ఫర్టిలైజర్స్ని మనం మొక్కలకు అందించడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. అది మనము వర్మీ కంపోస్ట్ ఇస్తాం కదండి, దాంట్లో పుష్కలంగా ఎన్పీకే ఉంటుంది. అందుకే నేను మీకు చెప్తూ ఉంటాను, ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మీరు కంపల్సరీగా వర్మీ కంపోస్ట్ మొక్కకు అందించాలి. దాంతోపాటు ఇంకా కొన్ని ఫర్టిలైజర్స్ కూడా మనము మొక్కకి ఇవ్వాలని చెప్తూనే ఉంటాను కదా. ఇప్పుడు ఈ పసుపు రంగులోకి లేత గ్రీన్ కలర్ రంగులోకి ఎందుకు ఆకులు మారుతాయి మీకు అర్థమైంది కదండి. మనము నీరు తక్కువ వేయడం వల్ల, అంటే మొక్క బాగా డ్రై అయిపోయింది సాయిల్ అంతా, అసలు నీళ్లు మనం టైంకి అందివ్వక, అందుకని పసుపు రంగులోకి మారినాయి. లేత రంగులోకి మారడానికి కారణమైతే
పోషక లోపం అని తెలుసుకున్నాం కదా. మరి ఈ స్థితిలో ఉన్నప్పుడు ఒకవేళ మొగ్గలు వచ్చినా కూడా ప్రాపర్గా రావు పువ్వులు. మరి ఒకవేళ ఆల్రెడీ మొగ్గలు ఉండి ఉన్నా కూడా ఈ మొక్క పైన మరి అవి ఇచ్చుకునే పువ్వులు కూడా మంచి సైజులో రావు, కలర్ కానీ షేప్ కానీ పువ్వుది కరెక్ట్గా ఉండదండి. మరి ఎందుకంటే మొక్క హెల్తీగా లేదు కదా. మరి చక్కగా ఫస్ట్ అయితే మనం మొక్కకి ట్రీట్మెంట్ చేద్దాం. ఇప్పుడు ముందైతే దీంట్లో ఏమైనా పిచ్చి మొక్కలు ఇలా పెరుగుతూనే ఉంటాయి కదా, ఏదో ఒకటి మనం తీస్తూనే ఉంటాం, వస్తూనే ఉంటాయి. అవి ఇట్లా ర్యాండమ్గా ఏవేవో పెరుగుతూ ఉంటాయి. ఇవన్నిటిని మనం తీసేయాలి. ముందు తీసిన తర్వాత మట్టి అంతా కూడా లూజ్ చేయాలి. ఇక్కడ నేను ఇచ్చే ఫర్టిలైజర్ ఏంటి అంటే ఇది వాడిన టీ పౌడర్. మనం టీ చేసుకున్న తర్వాత ఈ టీ పొడిని మనం వేస్ట్గా సింక్లో పడేస్తూ ఉంటాము. అట్లా పడేయకుండా మనం చక్కగా శుభ్రంగా కడిగేసి ఎండకు పెట్టుకున్నాం అనుకోండి, మంచి ఫర్టిలైజర్ కింద యూజ్ అవుతుంది మన మొక్కలకి. చూడండి ఇక్కడ నేను ఈ మందార మొక్కకి నేను ఇదే ఫర్టిలైజర్ ఇస్తున్నాను ఈరోజు. దీంతో పాటు ఇంకొకటి కూడా చూపిస్తాను. చూడండి ఇక్కడ ఇది వాడిన టీ పౌడర్ కాబట్టి ఇక్కడ నేను నాది ఈ మొక్క వచ్చేసి 12 ఇంచుల పాట్లో ఉన్నది. నేను 5 టీ స్పూన్లు ఇస్తున్నా. ఓకేనా, 3 నుంచి 5 టీ స్పూన్ల వరకు మనము ఈ టీ పౌడర్ వాడింది అయితే ఇవ్వచ్చు. ఒకవేళ మీరు ఫ్రెష్ టీ పౌడర్ కనుక ఇస్తున్నట్టయితే 1 టీ స్పూన్ ఇవ్వండి, ఒకసారికి సరిపోతుంది. ఓకేనా, 1 టీ స్పూన్ ఫ్రెష్ది అయితే, వాడింది అయితే 5 స్పూన్లు ఇవ్వండి. దానిలోకి ఇప్పుడు ఇక్కడ నేను ఎప్సమ్ సాల్ట్, ఇది ఎప్సమ్ సాల్ట్, మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుందండి ఎప్సమ్ సాల్ట్లో. ఇప్పుడు మన మొక్క ఎల్లోయిష్గా గ్రీనిష్గా లైట్ గ్రీన్గా మారిపోయింది కదా ఆకులన్నీ కూడా. మరి దానికైతే ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మరి ఈ మనం ఇచ్చినటువంటి టీ పౌడర్లో కూడా ఎన్పీకే ఉంటుంది మంచిగా. మరి మొక్కకు అన్ని విధాలుగా నైట్రోజన్ అందినప్పుడు మొక్క పచ్చగా ఎదుగుతుంది. ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మొక్కకి మనం భయపడకుండా ఇట్లా టీ పౌడర్, ఎప్సమ్ సాల్ట్ ఇలాంటివి కలిపి మనం మొక్కకి ఇచ్చినప్పుడు మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ నేను స్ప్రే కూడా చేయబోతున్నాను. చూడండి ఇక్కడ 1/2 లీటర్ వాటర్ బాటిల్ తీసుకున్నాను. దానిలోకి 1/2 లీటర్ వాటర్, నార్మల్ వాటర్ యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఎప్సమ్ సాల్ట్ సేమ్ ఇందాక మనం మట్టిలో ఇచ్చినాం కదా, అదే ఎప్సమ్ సాల్ట్ ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ ఇస్తున్నా. 1/2 లీటర్ వాటర్ కాబట్టి ఓన్లీ 1/2 టీ స్పూన్ అంతా నేను ఇక్కడ నెమ్మదిగా దీనిలోకి వేసుకుంటున్నాను. చూడండి బాటిల్లోకి. ఒకవేళ మీరు 1 లీటర్ బాటిల్ తీసుకున్నట్టయితే 1 టీ స్పూన్ కంప్లీట్ ఇవ్వండి. మరి చక్కగా మొక్క మొత్తం స్ప్రే చేయాలి. ఈ స్ప్రే చేయడం వల్ల కూడా మరి ఆకుల ద్వారా కూడా ఆహారాన్ని తయారు చేసుకుంటుంది కదా మొక్క. మరి ఆకులన్నీ కూడా తిరిగి కోలుకోవడానికి, మొక్క కోలుకోవడానికి మరి చాలా బాగా యూజ్ అవుతుంది ఎప్సమ్ సాల్ట్. ప్రతి వారం కూడా ఇవ్వచ్చండి ఎప్సమ్ సాల్ట్ స్ప్రే మనం మొక్కలకి. మరి మట్టిలో కూడా మనము ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదా, ఆ టైం మనం మట్టిలో కూడా మనం ఇవ్వచ్చు. చూడండి ఇట్లా మంచిగా మొక్క వెనకాల భాగం ఆకులు, ముందు భాగం మంచి స్టెమ్స్ అన్నీ కూడా బాగా తడిచేటట్టుగా మీరు మొక్క అంతా కూడా బాగా స్ప్రే చేయండి. ఓకేనా, ఈ విధంగా స్ప్రే చేయడం వల్ల మొక్కకి డెఫిషియన్సీ ఏదైతే ఉందో మరి ఆ మెగ్నీషియం డెఫిషియన్సీ అనేది క్లియర్ అవుతుంది. మనం ఇచ్చినటువంటి ఈ టీ పౌడర్ ఉంది కదా, దానివల్ల మట్టిలో మరి యాసిడిక్ నేచర్ కూడా పెరుగుతుంది. యాసిడిక్ నేచర్ ఎప్పుడైతే పెరుగుతుందో పువ్వులు చాలా బాగా పూస్తాయి. ఫస్ట్ అయితే మొక్క కోలుకుంటుంది ఆ నైట్రోజన్ అందడం వల్ల. తర్వాత ఈ ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ కూడా ఉంటాయండి టీ పౌడర్లో. మరి మీరు తక్కువ అంచనేసి పడేయద్దు, టీ పౌడర్ని మంచిగా యూజ్ చేసుకోండి గార్డెన్లో. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.